అందరికి శనార్థులు వీకెండ్ తిన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాముగట హెడ్లైన్ చూడుర్రి. కొసకొచ్చింది బంగారు తాపడం, జెప్పున్నే చూడొచ్చు అందరం. పట్నంలా బైక్ టాక్సీల జోరు, పొట్టు పొట్టు బుక్ చేసుకుంటుర్రు. లైబ్రరీలో పెడుతుర్రు పగటి భోజనం, సర్కార్ కాదు స్వచ్ఛంద సంఘం. 100 గజాలు 100 కోళ్ళు, గుడ్లతోనే రోజుకు 1000 రూపాయలు. జింకలే అమ్మకు దోస్తులు, సాదవట్టి 25 ఏండ్లు. తెలంగాణ రాకముందుకు యాదగిరి గుట్టను గుట్ట అనే పిలిచేటోళ్ళు. అటెన్క 1200 కోట్లు ఖర్చు పెట్టి కొత్త గుడి కట్టుడు, గుట్టను యాదాద్రిగా పేరు మార్చుడు చేసిండ్రు. ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చినాక టీఎస్ ను టీజీగా మార్చినట్టే యాదాద్రి నరసన్న గుడి పేరు సుత మునుపటి పేరుతోనే పిలుస్తున్నారు. కొత్త గుడి కట్టిన కాంచెలి భక్తులు శితం పోతున్నారు. ఇప్పుడు ఇంకింత లైన్లు కడుతుండొచ్చురు. హౌ బంగారం అసంటి ముచ్చటే. యాదగిరిగుట్ట నరసన్న గుడి విమాన గోపురానికి బంగారం అద్దే కార్యం కొసాకరికి వచ్చినట్టే. ఇంకో 3 వద్దులల్లనే అయిపోగొడతారట. వచ్చే బుధవారం నుంచి సోమవారం దాకా కుంభ సంప్రోక్షణ పూజలు చేసి సోమవారం 11:54 స్వామి వారికి అంకితం చేస్తారట పెద్దయ్యవార్లు. ముఖ్యమంత్రి మంత్రులు సుతా వస్తారట. పెద్ద పూజలు యాగాలు చేస్తానికి 40 ఏండ్ల తర్వాత వానమామలై పీఠాధిపతి రాబోతుండట. 108 మంది ఋత్విక్కులు మరియు వంట చేసేవారు, సాయం చేసేవారు, ఇలాగా 150 మంది ఋత్వికుల ద్వారా ఈ కుంభాభిషేకం మహావైభవంగా 68 కిలోల బంగారంతోని చుట్టూ 10,000 అడుగులు 52 అడుగుల ఎత్తుండే గోపురం మొత్తం బంగారం తాపడంతో నింపేస్తున్నారు. ఈ పనులన్నీ చేస్తానికి తమిళనాడు కంపెనీలకు 5 కోట్లకు మీదనే ముట్టినాయి. అంతకు మున్పు రాగిరేకులకు 12 కోట్లు ముట్ట చెప్పిండ్రు. ఈ గాళ్ళొచ్చి గోపురానికి ఫిట్టింగ్ చేసే పనులు ఉరికిస్తున్నారు. తెలంగాణలో బంగారు విమాన గోపురం ఉన్న గుడి ఇదే కాబోతుంది. దేశంలో ఎత్తైన గోపురం సుతా ఇదే. Last 10th century no more temple like a stone construction విమానం nowhere in India. ఇది ఒక యారుట వాసిగా మేము సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఎక్కడలేని విధంగా ఈరోజు స్వామివారి యొక్క గోపురానికి స్వర్ణతాపడం చేయడం జరిగింది. ఏం తక్కువ 1,00,000 మంది దాకా భక్తులు, పెద్ద భక్తులు గుడికి బంగారం ఇరాలాలు ఇచ్చినోళ్ళు వస్తారు కాబట్టి ఏడ గింత తక్లీఫ్ రాకుండా అన్ని సౌలతులు అరుచుకుంటున్నారు గుడి ఆఫీసర్లు. విశిష్ట అతిథులను ఒక 200 మందిని గోపురం మీద కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షం చూసే విధంగా, అదేవిధంగా కింద 4 మాడ వీధుల్లో ఒక 50,000 మంది కూర్చునే విధంగా మొత్తం టెంపుల్లో మొత్తం 1,00,000 మందికి అకామిడేషన్. ఇక బంగారంతోని యాదగిరిగుట్ట ఎలుగులు చూస్తానికి భక్తుల రాకట. అటు వెనుక చాలు కాబోతున్న బ్రహ్మోత్సవాలతో నెల రోజుల దాకా జాతరే సాగబోతుంది అనుకో రాదుండ్రి. అవన్నీ అప్పటికి చెప్పుకుందాం తీన్రి. పట్నం ట్రాఫిక్ లా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు పోవాలంటే సుక్కలే. పొద్దుగాల పొద్దుముకైతే తాంబేలతోని పోటీ పడుతుంటాయి బండ్లన్నీ. బస్ ఎక్కినా ఆటో ఎక్కినా పోవాల్సిన కాడికి జరంత ఆల్చంగానే పోతారు. ఇప్పుడు చాలా మంది గా తిప్పలు తప్పించుకుంటానికి మెట్రో ఎక్కుతున్నారు. ఈడ ఎక్కి కూకుంటే అయిపోయే, చూస్తుండగానే టేషన్ వస్తుంది. ఈడికి మంచిగానే ఉన్నది. మరి సందులకు పోవాలంటే ట్రైన్ ఉండదు కదా. హాగో గందుకే గివ్విటిని దేవులాడుతున్నారు అందరూ. స్మార్ట్ ఫోన్ తీసుడు, యాప్ తెరుచుడు, బైక్ బుక్ చేసుకున్నాడు, వెళ్ళిపోవుడు. పట్నంలో ఏడికెళ్ళి ఏడికి పోవాలన్నా బండి బుక్ చేసినామంటే అయిపోయాయి. నిమిషాలనే వస్తారు, నిమిషాలనే దించి వెళ్ళిపోతారు. హౌ ఈ నడుమ ఆటోలు, బస్సుల కంటే బైక్ ట్యాక్సీలే ఎక్కువ అడకం చేస్తున్నారు. మునుపు అర్జెంట్ పని మీద ఎటన్నా పోవాలంటే క్యాబ్ బుక్ చేసుకునేది. 2-3 అంటే ఏమో గానీ ఒక్కరుంటే గంత ఖర్చు ఎందుకని బైక్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మొదట్లో అన్నలే ఎక్కువ మట్టుకు పోయేది బండ్ల మీద, కానీ అక్కలు సుత బగ్గనే కాయి చేస్తున్నారు. ఆటోలు, బస్సులు అయితే ట్రాఫిక్ లో పోయే వరకు తెల్లారుతుంది. అదే బైక్ అయితే సందులకి వెళ్ళి చంపుతా అయిపోయాయి. బైక్ ట్యాక్సీలు నడిపే ఓలా, ఊబర్, ర్యాపిడోకు గిరాకీ. ఉద్యోగాల కోసం చూస్తున్నోళ్ళు, సినిమాల ఛాన్సుల కోసం తిరుగుతున్నోళ్ళు చాలా మంది పార్ట్ టైం కింద బైక్ ట్యాక్సీ నడుపుతున్నారు ఖర్చుల మందం అని వెళ్తాయని. మెట్రోకు పోతోళ్ళు సుతి ఇంటికాంచెల్లి స్టేషన్ దాకా బైక్ బుక్ చేసుకుంటారు. నడుచుకుంటా తవ్వకు పోయి ఎయిటింగ్ చేయాల్సిన పనే లేదు, ఇంటికే వచ్చి ఎక్కించుకపోతారు. పట్నంలో ఏం తక్కువ 70,000 మంది బైక్ ట్యాక్సీలు నడుపుతుర్రు అంటే చూడు ఇక ఏ లెవెల్ ఉన్నదో డిమాండ్. ఒక్కొక్కరు రోజుకి 20 రైడ్లు చేస్తారట. అయితే ఒక్కొక్క పారి కస్టమర్లను సతాయిస్తుర్రట. ఓ నెంబర్ బైక్ వస్తుందని ఇంకో బైక్ వస్తుందట. మనం బండి బుక్ చేసే ఒక నెంబర్ అయితే బండి వచ్చేది ఇంకొక నెంబర్ పైన వస్తుంది.
ఎలాంటి నెంబర్ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా బైక్ ట్యాక్సీలు అన్నీ తిరగడం జరుగుతుంది. కంపెనీలు సుధా సేఫ్టీ రూల్స్ గిల్స్ ఏం పట్టించుకుంటలేవు అంటున్నారు పబ్లిక్. బైక్ ట్యాక్సీలు కేవలం నడిస్తే ఎల్లో ప్లేట్ వాహనంతోనే నడవాలనేది ఒక చట్టం తీసుకొని వచ్చినారు. చట్టంలో ఉంది, అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బెంగళూరు, ఢిల్లీలో ఎల్లో ప్లేట్ ఉన్నోళ్ళే బైక్ ట్యాక్సీ నడపడానికి ఛాన్స్, కానీ మన తాను ఎవరైనా నడుపుకోవచ్చు. అట్లా కొంత తిప్పలు అవుతుందట. చిన్న చిన్న తిప్పలు అన్నిట్లుంటాయి, కానీ బైక్ ట్యాక్సీలు వచ్చిన కంచెలు అయితే పబ్లిక్ మంచిగానే అక్కడికి వస్తున్నాయి. అందుకే జిల్లాలో సుధా బైక్ ట్యాక్సీలు జోరుగానే తిరుగుతున్నాయి. ఏ కొలువు కొట్టాలన్నా పట్నం వచ్చి కోచింగ్ తీసుకోవాల్సిందే. ఉత్తగానే అవుతుందా? వేలకు వేలు ఫీజులు కట్టాలి, మళ్ళీ రూమ్ రెంట్లు, వండక తినడానికి ఖర్చులు ఉంటాయి. ఉన్నోళ్ళు అంటే పోతారు, మరి లేనోళ్ళ పరిస్థితి ఇంట్లో కూకొని చదువుకోవాల్సిందే. అట్లా చదివి కొలువు కొట్టినోళ్ళు సుత చాలా మందే ఉన్నారు. అయితే ఇంటికాడ చదివితే ఆళ్ళొగలు ఇల్లొగరు వస్తారు, అమ్మ నాయన ఏదన్నా పని చెప్తుంటారు, చదువు సాగది. అవు గందుకే దగ్గర పట్ల ఏదన్నా లైబ్రరీ ఉంటే పొయ్యాడ చదువుతుంటారు. అసొంటి లైబ్రరీ ముచ్చట ఇది. కానీ ఓ స్పెషాలిటీ ఉన్నదిలో. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని చదువుడే చదువుడు. చేలో ఇక పగటిల్లి బువ్వాల గాంగనే ఒయిలు పక్కకు పెట్టి భోజనాలు చేస్తుండ్రు. ఈ అక్క కుర్చీలనే కూర్చొని తింటుంటే వీళ్ళేమో బంగ్లా మీద కూర్చొని తింటుండ్రు. కానీ మంచిగా చూడుండ్రి, పొట్లాలు తెరుస్తున్నారంటే హోటళ్ళకెళ్ళి తెచ్చుకుండ్రేమో అనుకునేరు. లైబ్రరీలనే ఓ స్వచ్ఛంద సంఘ పొలుగి సౌలతి చేసిండ్రు. జగిత్యాల జిల్లా మెట్పల్లి లైబ్రరీ ఇది. చుట్టుముట్టు ఊర్ల నుంచి దినాం చాలా మంది వస్తారట కొలువుల కోసానికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు. పొద్దుగాల 8 గంటలకే ఇంట్లో నుంచి వస్తారు కాబట్టి అప్పటికి బువ్వ కూరలు తయారు కావు. ఈడ బయట తిందామంటే అలకగా 70-80 రూపాయలు అవుతాయి. మళ్ళా మీదికేలో గంట టైం పోతుంది. ఆగో గా తిప్పలు ఉండొద్దనే గీ ఉపాయం చేసిరట. పల్లెటూరు నుంచి 8 నుంచి 10-15 కిలోమీటర్లు ట్రావెలింగ్ వచ్చేసరికి టైం చాలా వేస్ట్ అవుతుంది పోయి తినడానికి. అండ్ ఇక్కడ లోకల్ తిందామన్నా డబ్బులు వారికి అన్ఎంప్లాయ్మెంట్ కాబట్టి డబ్బుల పరంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతా నిరుద్యోగులేనాయే, ఆమ్దాన్ ఏడుంటది? ఊకూకే అవ్వయ్యలని అడగాల్సిందే. గా సొంటి తిప్పలు లేకుండా మంచిగా చదివి చిన్నదో పెద్దదో కొలువు కొడతారని ఇట్లా ఆసరైతుర్రు అన్నట్టు. మాకు ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేయడం వల్ల మాకు ఇంటికి వెళ్ళి తిని రావడానికి టైం వేస్ట్ కాకుండా ఎక్కువసేపు ప్రిపేర్ అవ్వడానికి టైం దొరుకుతుంది. సో దీనివల్ల మాకు చాలా టైం సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారికి చాలా థ్యాంక్స్. పగటిలి బువ్వ పెట్టుట్లా టైం వేస్ట్ కాకుండా మంచిగా చదువుకుంటాం అంటున్నారు. కొత్త సర్కార్ నోటిఫికేషన్ లేస్తదన్న నమ్మికతోటి పొద్దున్న దాకా ఇట్లా లైబ్రరీల చెమట తీస్తున్నారు నిరుద్యోగులు. సర్కారు లైబ్రరీల ఒయిల సౌలతి చేస్తది గాని తిండి తిప్పలు అరుచుకోదు కదా. ఎవ్వల బాక్సాలు తెచ్చుకోవాల్సిందే, లేదంటే హోటల్లో తినాల్సిందే. దినాం ఏరే ఊర్ల నుంచి వచ్చే 20-25 మందికి అన్నం పెడుతున్నారట. అన్నలు అక్కలు మంచిగా చదివి కొలువులు కొట్టురి. మరి ఆల్ ది బెస్ట్. అసలే అయితారమాయే, ఇంత కౌసుకూర తిందామంటే తినకుండా అయిపోయే. కోళ్లకు అడ్డమైన బీమార్ వచ్చి పాడైందట. తింటే మనుషులకు సుత వస్తుందన్న వట్టిరి, పానమేమో చికెన్ మీదకే గుంజబట్టే అనుకుంటున్నట్టున్నారుగా చాలా మందే. తప్పేం లేదు, పక్క రాష్ట్రాల్లో లక్షల కోళ్ళు కాలం చేస్తుండే వరకు బుగులు పడుతుర్రేమో కానీ డాక్టర్లు అయితే అట్లేం లేదు, తినొచ్చు అనబట్టే. సరే తింటారో తినరో మీ ఇష్టం కానీ ఇప్పుడైతే గీ నాటు కోళ్ళ ముచ్చట చూడుర్రి. 100 గజాల ఫాము, 100 నాటుకోళ్లు, రోజుకు 1000 రూపాయల ఆమ్దాని. అల్కగా చెప్పాలంటే గింతే. పట్నం శివారు అంకుశాపూర్లో గీ అమ్మ పెంచుతుంది నాటుకోళ్లను. పేరు కృష్ణవేణి. అట్లని లక్షలేం కాలేదుల్లో. 20,000తో షెడ్ వేసి నాటుకోడి గుడ్లు అమ్మి రోజుకు 1000 రూపాయలు కమాయిస్తుందంటే చూడురిగా. తక్కువ లేదు మరి రేటు. ఒక్క గుడ్డు 20 రూపాయలు, రీటైల్ అయితే 30 దాకా పలుకుతుంది. ఇక కోళ్లతోనొచ్చే ఆమ్దాని అలాగు. అగో కోళ్లు సుత కట్టేసినట్టు కాకుండా ఊర్లో బయట తిరిగినట్టే తిరుగుతున్నాయి. ఇక వీటికి రోజు పొద్దుమాపు జొన్నలు, సజ్జలు, మక్కలు, వడ్ల దానా పెడుతున్నది. అట్లనే మజ్జిగ సూత. అయితే ఇప్పుడు కోళ్ళకేదో బీమారు వస్తుందట కదమ్మా, మరి ఎట్లా అరుచుకుంటున్నావు అని అడిగితే, ఇది పసుపు వాటర్ ఇస్తే యాంటీబయాటిక్ గా పనిచేసి ఏ రోగాలు రాకుండా ఉంటుంది. ఎండకు అవి గాబర కాకుండా మజ్జిగ ఇస్తాము, మళ్ళీ ఆనియన్ కూడా ఇస్తాము, ఉల్లిగడ్డ. బీమార్లు రాకుండా పసుపు నీళ్లు సల్వ కోసం సల్ల అద్దిరింది పో ఐడియా. నాటుకోళ్ళు తింటే పెయిల తాకత్ పెరుగుతుంది, కుమ్ముర్రని డాక్టర్లే చెప్తున్నారు కాబట్టి గిరాకీ బగ్గనే ఉన్నది. ఇక అన్ననే తినుకుంటా మంచిగా తిరుగుతున్నాయి కోళ్ళు. గుడ్లు పెడతానికి చూడు ఇనుప జాలీలతో సపరేట్ అర్రలు ఉన్నాయి. దాంట్లో ఇంత గడ్డి వరిసిర్రు, గుడ్లు కింద పడ్డా పలగకుంటా. ఎండాకాలంలో చల్లగుండేటట్టు ఫామ్ చుట్టూ చెట్లు పెట్టిర్రు ముద్దుగా. పక్కకి ఇంకో 100 కోళ్లకు షెడ్లు రెడీ అవుతుంది. ఊర్లలో ఉండే మహిళలు కూడా ఇట్లా నాటుకోళ్ళను పెంచుకుంటే మంచిగా ఉంటది.
వస్తుంది ఆదాయంగా. ఇంతంత జాగుంట ఊర్లలో అక్కలకి ఉపాయం చేస్తే మంచిగా లాభాలు వస్తాయి అంటుంది. ఫామ్ ఎట్లా నడపాలనో చూస్తే ఎరక చెప్తుందట. మంచిగానే ఉండేటట్టుంది, ఆలోచన చేయుర్రి మరి. ఇప్పుడు ఇండ్లల్లా టామీ పప్పి అని కుక్క పిల్లలను సాదుకుంటారు. ఇంట్లో మనుషులు లెక్క పాయరంగా చూసుకుంటారు కాబట్టి ఇంటోళ్ళు ఊకోమంటే ఊకుంటాయి, నిలబడమంటే నిలబడతాయి. పిల్లులు పక్షులు సుత పెంచేటోళ్ళు అవిటితోని దోస్తాన్ని వేసేటోళ్ళను బొచ్చడు మందిని చూసినాం. అట్లనే ఊర్ల పొంట గొర్రెలను కాసేటోళ్ళు ఆవులు కాసేటోళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇంటాయి మందలున్న గొర్రెలు గోవులు. అదే ఏరేటోళ్ళు చెప్తే ఇంట ఇనొచ్చు లేకుంటే లేదు. ఈ కుక్కలేంది, ఈ గొర్రెలేంది, ఈ గోవులేంది, నీ లొల్లేంది అంటురా. ఇక చూడు రిగి ముచ్చట. జింకలతోని ముద్దుగా ఆడుకుంటుందమ్మ. జీవాలను చూస్తానికి జూ పార్కుకు పోలేదుల్లో, అవే అమ్మతానికి వచ్చినాయి. అమ్మ ఏడుంటే ఆడికి పోతాయి. నిన్ని అల్టి సంది కాదు మరి. 25 ఏండ్లకెళ్ళి అవిటి మంచి చెడ్డలు అరుచుకుంటుంది. గందుకే డీ రూమెన్ అంటే జింకల మహిళ అంటారు. అండమాన్ నికోబార్ దీవుళ్ళుంటది. పేరు అనురాధరావు. అయితే వెనకట ఇళ్ళ తాత ముత్తాతలు ఈడికి ఖైదీలుగొచ్చి ఈడనే ఉన్నారట. అప్పట్లా సునామీ వచ్చి ఇలా ఇంటోళ్ళు చాలా మంది కాలం చేసిండ్రట. ఇక అప్పటి సంది ఇవిటితోని దోస్తాన్ చాలు చేసింది. आइलैंड के पूरे राउंडिंग से 130-130 एकड़ क्रैक हुए, बच गए 70 एकड़. 200 ఎకరాలు ఉండే దీవి సునామీ చేయబట్టే 70 ఎకరాలకు వచ్చిందట. ఇక టూరిస్ట్ గైడ్ గా పనిచేసుకుంటా దీవి అందాలు చరిత్ర చెప్తుంది వచ్చినోళ్లకు. అమ్మ నిడిచిపెట్టి అస్సలు ఉంటలేవు జింకలు. మునుపు మనుషులను చూస్తే బుగులు పడేటి, ఆ బుగులు పోగొట్టిందట. మొదట్లా 17 ఉండేనట జింకలు. వీటిని సొంత పిల్లల లెక్క అరుచుకుంటుంది కాబట్టి 500కు పెరిగినాయట. అండమాన్ పోయినోళ్లకు దీవి అందాలతో పాటు జింకల గుంపును చూసి మస్తు ఫిదా అవుతున్నారు. ఇండ్లల్లో సాదుకునే కుక్కలు పిల్లుల మీద ఎవ్వలైనా పాయిరం చూపిస్తారు. అడవి జీవాల మీద పాయిరం చూపించేటోళ్ళకే ఓ రేంజ్ ఉంటదన్నట్టు. ఇప్పటి బుడ్డపొరలు సినిమా పాటలు ఇంగ్లీష్ పాటలు పెట్టుకొని డాన్స్ ఆడుతుంటే అమ్మ నాయనలు మస్తు మురుస్తుంటారు. నా కొడుకు ఎంత ముద్దుగా ఎగురుతుండో, నా బిడ్డ ఎంత మంచిగా చేస్తుందో అని. 100 భరతనాట్యమో కూచిపూడో వేస్తే అదే మా భాగ్యం. నేర్పేటోళ్ళున్నా నేర్చుకుంటానికి పోరలు పోరు, అమ్మ నాయనలు పంపరు. కానీ గిడ అట్లా కాదు, చాలా మంది శాస్త్రీయం దిక్కు మారుతున్నారు. చెల్లెమ్మలు చేస్తున్నది భరతనాట్యమో కూచిపూడో కాదుల్లో, కాకతీయుల కాలంలో యుద్ధ వీరులు చేసే పేరిని నృత్యం. అగో తాళానికి తగ్గట్టు ఎంత ముద్దుగా ఆడుతున్నారో. అందరు కలిసి నెమలి తీర్ల నాట్యం ఆడుకుంటా తీరొక్క భావాలు వలికిస్తుంటే చూస్తానికి 2 కళ్ళు జాలతలేవు పో. లెక్కకైతే అప్పట్లా అన్నలే చేసేది, రాను రాను అందరు నేరుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ల మొదలు ఓ 5గురికి పేరుని తాండవం నేర్పిస్తానికి నిజామాబాద్కి వెళ్ళొచ్చిండు గీ గురువు. పేరు ప్రశాంత్. 5 మెంబర్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు 100 మెంబర్స్ వరకు కూడా నేర్చుకుంటున్నారు. ఫుల్ డే తీసుకున్నా కానీ కంప్లీట్గా ఇక్కడే నిల్చుండి నేర్చుకుంటారు పిల్లలు. చాలా అంత ఇంట్రెస్ట్ పిల్లలు ఉన్నారు. పిల్లలకు నాట్యం నేర్పిస్తానికి ఊర్లున్న సాయిబాబా గుడిలో ఇంత తావు చూపిస్తే ఆరానికి 200 ఇచ్చి నేర్పిస్తున్నాడు. కడమ రోజులు ఆన్లైన్లో నడుస్తాయట క్లాసులు. వెనకటి మన తెలంగాణ శాస్త్రీయ కళను బతికియాలే, పబ్లిక్లకు బగ్గ తీసుకుపోవాలని తనలాడుతున్నాడు అన్నట్టు. మళ్ళా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటది కాబట్టి పేయికి సుతా మంచిది. ఉత్తగా నేర్చుకునుడే కాదు, ఇక ఇప్పటికే ఏములాడ, తిరుపతి, హైదరాబాద్, షిరిడీలా ఇంకా చాలా గుళ్ళల్లో ప్రదర్శనలు సుతా ఇచ్చిండ్రు చెల్లెమ్మలు. వీళ్ళని చూసి అబ్బా మాకు సుతా నేర్పియరా అని చాలా మంది అడుగుతుర్రట. మారుమూల ప్రాంతమైనటువంటి మా నారాయణఖేడ్ పట్టణంలో ఎందులో కూడా మేము లేము అనుకున్నాం, కానీ అందరిలో మేము ఉన్నామని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నాం. అగరట ఎక్కడనో బార్డర్లుండే మా ఊరికి పేరు తెస్తున్నారని చెప్పుకుంటా చిన్న సంబురం కాదు. అమ్మా నాయనలు సుతా మున్పటికి ఇప్పటికి పోరలు చాలా మారిండ్రని చెప్తున్నారు. టీవీలని అవి ఇవి గేమ్స్ కు మొత్తం వాళ్ళు టీవీకి అంకితం అయిపోతున్నారండి. సార్ రావడం వల్ల మాకు రాగానే ఇంకా హోంవర్క్ చేయడం, ఆన్లైన్ క్లాస్ లో కూర్చోవడం, వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా క్లెవర్ అయిపోయిండ్రు, వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అయిపోయింది. ఇక స్టడీలో కూడా మంచిగా అయినరు. వారెవ్వా చదువుల సుత రువ్వడి చూపిస్తున్నారట. నాట్యం నేర్చుకుంటున్నప్పటి సంది ఏరే ఊర్ల నుంచి సుత వచ్చి నేర్చుకుంటుర్రీడా. మా ఊరిలో కూడా చాలా మంది నేర్చుకోవాలని ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కూడా నేర్పిస్తే మా స్నేహితులు, మళ్ళీ మా చెల్లెలు, మా అక్క వాళ్ళు కూడా ఎంతో మంది నేర్చుకోగలుగుతారు. అగనట ఈడ నేర్చుకొని పోయి ఊర్లో అందరికి నేర్పిస్తా అంటుంది చెల్లెమ్మ.
కుదిరితే మీ పిల్లలకు సుత గిసొంటి కళలు నేర్పిర్రి. పేరుని గురించి అందరికి ఎరకైతది, పోరలు సుత అన్నిట్ల రువడైతారు. ఇప్పుడు చిలుకూరి బాలాజీని వీసా గాడ్ అంటారు. అంటే ఆడికి పోయి 108 ప్రదక్షిణలు చేస్తే బయటి దేశం పోతానికి వీసా అల్కగొస్తుందని భక్తుల నమ్మిక. అట్లనే ఎమ్లాడ రాజన్న గుడిలా కోడని కట్టేస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతుంటారు. శ్రీకాళహస్తిలా నవగ్రహ పూజ చేస్తే దోషాలు పోతాయి అంటుంటారు. ఇట్లా శాన గుడులు పేరు పోయినాయి. అట్లనే గీ గుడిసుత. కానీ ఏం ముచ్చట్లా అనేది శాన ముఖ్యమైంది. గుడి చిన్నగానే ఉన్నది గాని చరిత్ర శాన పెద్దదుల్లో. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలుండే సదానంద హరి గుడిది. ఇట్లా అంటే శాన మందికి తెలియకుండొచ్చు గాని ప్రేమాలయం అంటే మాత్రం టక్కున యాదికొస్తది. హౌమల్లా లవ్వు లగ్గం చేసుకోవాలనుకునేటోళ్ళు సీదా ఈ గుడికే వస్తారట. ఇడ పెళ్లి చేసుకుంటే మంచి అవుతుంది, మళ్ళా విడిపోవడన్న ముచ్చట ఉండదట. ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఒక్కరు కూడా విడిపోకుండడం ఇక్కడ విశేషమైనది. దినం 1-2 లగ్గాలు, పెండ్లీల సీజన్లా 10 లగ్గాల దాకా అయితే అంటే చూడుర్రిగా. తెలంగాణ జిల్లాల నుంచే కాదు, అటు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుత బగ్గొస్తారట లగ్గాలు చేసుకుంటానికి. ప్రేమాలయం అనేది పేరుంది. కొన్ని వేల ప్రేమ పెళ్లిళ్ళు చేశాను. ఇక్కడ పెళ్లి చేసుకున్న వారు అందరూ సుఖ సంతోషాలతోటి. అట్లాని మేము లవ్ ఆడుకున్నాం లగ్గం చెయ్యుర్రి అనగానే చెయ్యరుల్లో. వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ కానివ్వండి, ఎస్ఎస్సి మెమో, తర్వాత ఒక లాయర్, అడ్వకేట్ వంటివి 3 తీసుకొని వస్తే అమ్మాయికి 18 సంవత్సరాలు ఉండాలి, అబ్బాయికి 21 మేజర్ అయి ఉంటేనే ఇక్కడ మనకు పెళ్లిళ్ళు అయితే ఉంటది. ఆధార్ కార్డ్ అన్నా 10వ తరగతి మెమోనన్నా తెచ్చుకోవాలి. 2 మేజర్లు అయి ఉండి ఓ లాయర్ ను సాక్షులను తెచ్చుకుంటే లగ్గం, లేదంటే వెనకకు మర్రుడే. అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నా అని రాతపూర్వకంగా రాసిస్తేనే ఇక్కడ వివాహం జరుగుతుంది. ఇక్కడ వివాహం జరిగినట్టు టెంపుల్ తరపున రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్తోని వాళ్ళు బయట రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. హగనట అమ్మాయి ఇష్టంతోనే వేసుకుంటున్నా అని రాసిస్తేనే 3 ముళ్ళు పడతాయి. పెళ్లికి ఏమేం కావాలనో అన్ని ఎవరియాలే తెచ్చుకోవాలి. ఈడ లగ్గం చేసి సర్టిఫికేట్ ఇస్తారు, దాంతోని రిజిస్టర్ చేసుకోవచ్చు. లవ్వు లగ్గాలే కాదు, పెద్దలు చేసేటి 2వ పెండ్లిలు సుత మస్తుగానే అవుతున్నాయట. ఇక ఈడ పెండ్లి చేసుకునేటోళ్ళు పతేడొచ్చి స్వామివారికి అభిషేకాలు, పూజలు చేస్తుంటారట. శాన గుళ్ళల్లో లగ్గాలు అవుతుంటాయి. కానీ ఈడ ఎక్కువ మటుకు లవ్వు లగ్గాలు అవుతాయి కాబట్టి ప్రేమాలయంగా పేరు పోయిందన్నట్టు. నా చిన్నప్పుడు చూసిన వ్యవసాయం ఇప్పుడు నడుస్తున్న వ్యవసాయం చాలా ఫరాక్ ఉన్నది అంటుండే మా నాయన. దున్నుడంటే ఎడ్లు నాగలతోనే, కానీ ఇప్పుడంతా ట్రాక్టర్లేనాయే. అప్పట్లా మూటగొట్టేది, ఇప్పుడు బోరేస్తే అయిపోయే. ఎన్ని ఎకరాల కంటే అన్ని ఎకరాలకు నీళ్లు వారియొచ్చు. అట్లనే కోత కోశ కాంచెలి పంటను మార్కెట్కు తీసుకుపోయేదాకా చాలా మారిపోయింది. టెక్నాలజీ ఆడకం చేసుడు పెరిగింది కాబట్టి రైతులు సుతా అప్డేట్ అయ్యారన్నట్టు. ఇప్పుడు గీముచ్చడ దేనికంటే పిట్టెలను దోల్తానికి, కోతుల తిప్పలు తప్పిస్తానికి ఖతర్నాక్ ఉపాయం చేసిండు రైతన్న. గాలి పంకలే పండ్ల తోటకు కావలు పెట్టిండు. కట్టెలకు ఇటు పంక, కింద ఇనుప డబ్బా, ఇటు దిక్కు ఇనుప సీకులు. గాలికి అటు ఇటు తిరుగుతుంటే సప్పుడుకు పిట్టలు కోతులు వస్తలేవట. షేన్లా పిట్టల్ని దోల్తానికి డబ్బా రేకు మీద కట్టెతోని కొట్టుకుంటా సప్పుడు చేస్తుంటారు. కానీ ఎంతసేపని కొడతాం, ఎన్ని రోజులని తిప్పల పడతాం. గందుకే గీ ఉపాయం చేసిండు నిజామాబాద్ గుత్పల ఓ రైతన్న. పక్షులు ఆలకుంటా మంచి డబ్బాలు, ఆ ఫ్యాన్లు విచిత్రంగా పెట్టిండు. మేమేంది అటు ఇటు పోయేటప్పుడు చూస్తూ ఉంటే ఇది విచిత్రం ఉందా అని చెప్పి ఇలాంటి వాటిని మళ్ళీ మేము కూడా పంట పొలాలు కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నాం. పొలం మొత్తం 100 ఎదురు బొంగులు వాతి కట్టెలకు ఇనుప డబ్బాలు కట్టిండు. ఓ 10,000 ఖర్చయిందట. గాని పిట్టలు కోతులు ఇటు దిక్కే చూస్తలేవట. చెట్లకు పిందెలు కాయలు రాల్సులు లేదు, పండ్లు పొతం పెట్టులేదు. ఫాయిదా అయితుండే వరకు కడమ రైతులు సుత ఫాలో అవుతున్నారట. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని గందుకే అంటారు కావచ్చు. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.